అత్యుత్తమ ఐఐటీలుగా తీర్చిదిద్దుతున్న బీవీకే గ్రూప్ వారి అమరావతి ఐఐటి జేఈఈ అకాడమీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అనాథలే వారి సంతానంగా, అభాగ్యులే వారి ప్రాణంగా థామస్ రెడ్డి, డాక్టర్ గీతా దంపతులు ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడీ అనే ఒక ఫౌండేషన్ స్థాపించి గత 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అదే ఫౌండేషన్ దగ్గర నేనున్నాను. షాద్ నగర్లో ఉన్నటువంటి ఈ హోమ్లో ఎంతోమంది వృద్ధులు, అభాగ్యులు, అనాథలు ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఒకసారి ఫౌండేషన్ మనము చూద్దాం, వారితో మాట్లాడదాం రండి. ప్రస్తుతం ఉన్నది చెప్పాను కదా, షాద్ నగర్లో ఉన్నటువంటి ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడీ, పేరుకే చిల్డ్రన్ అని ఉంది, చెప్పాయి కదా, వృద్ధులు, అభాగ్యులు. ప్రత్యేకించి కొంతమంది పిల్లలకి ఇక్కడ టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారంట. ఇది తెలుసుకుని సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. అసలు ఏంటి చూద్దాం, ఎలా ఉంది ఫౌండేషన్. థామస్ రెడ్డి గారితో, గీత గారితో ఒకసారి మాట్లాడదాం. ఎలా ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బయట చెప్పింది నేను విన్నాను, మీకు అసలు మీరు నమ్మరు, ఇది ఒక ఏమంటారు ఆశ్రమం అంటే మీరు అసలు బిలీవే చేయరు అని చెప్పారు చాలామంది. నాకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమవుతుంది ఎంత బాగుందో. మేబీ ఏదో హాలిడే స్పాట్ లాగా, ఒక రిసార్ట్ లాగా అనిపిస్తుంది. మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తంగా ఇది 6.5 ఎకరాల స్థలం అండి మొత్తం. సో ఇది కంప్లీట్గా వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా తీసుకొని ఈ స్థలాన్ని ఇక్కడ ఈ విధంగా ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఒకటి ఎక్కడికక్కడ అన్ని సెపరేటే, ఏవి కూడా కలిపి ఒకే దగ్గర మనం కామన్గా చూస్తాం కదా, అందరిని ఒకే దగ్గర పెట్టేస్తూ ఉంటారు. మేబీ పురుషులకి మహిళలకి సెపరేట్గా ఉంచినప్పటికీ కొద్దిగా కంజెస్టెడ్గా ఉండడం, ఉన్న ప్లేస్లోనే మెయింటైన్ చేయడం ఆశ్రమాలని మనం చూస్తాం. బట్ ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్ ఇది. ఎంట్రన్సే మంచి పీస్ఫుల్. ఇప్పుడు ఇక్కడ ఎండగా ఉంది కాబట్టి ఇలా ఉంది, ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ప్రత్యేకించి వృద్ధులపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఈ వాతావరణం వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. సరే, ఒకసారి లోపలికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం. ఎస్, అందరూ ఇక్కడే కూర్చుని ఉన్నారు. బట్ మేబీ ఒక గెట్ టుగెదర్ లాగా అనిపిస్తోంది. థామస్ రెడ్డి గారు, డాక్టర్ గీత గారు, నమస్తే అండి. నమస్తే. అందరికీ నమస్తే అండి. సుమన్ టీవీ నుంచి వస్తున్నాము. నార్మల్గానే మనకు తెలిసిన వాళ్ళకి ఒకరోజు సహాయం, 2 రోజులు సహాయం చేయాలంటే అక్కడి వరకు ఒక లిమిట్ పెట్టేసుకుంటాం మనం, ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. బట్ ఆ బార్డర్స్ అన్నీ మీరు క్రాస్ చేసేసి అవి మీరు పక్కన పెట్టేసి ఇంతమందికి సేవ చేస్తూ ఉన్నారు గత 20 సంవత్సరాలుగా. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్, అది చెప్తాను. థామస్ గారు, ఎప్పుడు స్టార్ట్ చేశారండి? మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు అంటే ఏదైనా ఒక పాయింట్ ఉంటుంది ఖచ్చితంగా, షుగర్ అవుతుంది, మనం ఒక ఫౌండేషన్ స్థాపించాలి అని చెప్పి ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు, ఎందుకు? 20 సంవత్సరాల క్రితం పూర్మామిల్ల గ్రామంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రారంభించాము. నేను, నా సతీమణి డాక్టర్ గీత, మేము గ్రామాల నుంచి వచ్చాము. నిరుపేదలను చూశాము, వాళ్ళు పడే కష్టాలను చూశాము. చిన్ననాటి నుండి సేవ చేయాలని ఒక తపనతో సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ 20 సంవత్సరాల క్రితం ఎఫ్సిఎన్ సంస్థను స్థాపించి మన తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలకు చదువుకుంటే వాళ్ళ జీవితాలు మారిపోతాయి, గ్రామాలలో మన వ్యవస్థలో ఉండే అసమానతలు తొలగిపోతాయి, చదువుతో వాళ్ళ జీవితాలు రాణిస్తాయి అన్న ఒక నమ్మకంతో దాదాపు 2000 మంది హై స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ కు విద్యకు సహాయం చేస్తున్నాం. వాళ్ళలో ఎంతో మంది అనాథలు, వికలాంగులు, బదిరులు, కొందరు ముసలి వాళ్ళు. ముఖ్యమైనటువంటి సేవా కార్యక్రమం. మీ వృత్తి ఏంటంటే ఏం చేసేవారు అసలు మీరు నార్మల్గా? మొదటి నుంచి కూడా మేము ఆధ్యాత్మికంగా ఎన్నో సేవలు చేశాము. అదే సమయంలో పేద ప్రజలకు సేవ చేయటం కూడా ఒక ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. గీత గారు, డాక్టర్ మీరు, బట్ అక్కడి నుంచి ఎలా ఇటు టర్న్ అయ్యారు? ముందు పూర్వమామిళ్ళలో స్టార్ట్ చేశారన్నారు, బట్ అది ఇంకా విస్తరించడానికి రీజన్ ఏంటి? ఎక్కడ ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ చేశారు అసలు? పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట. పిల్లలు లెటర్స్ రాస్తారు కదా, పెద్దలు కూడా వచ్చేవాళ్ళు. పిల్లలకి స్పాన్సర్స్ ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు లెటర్ రాస్తారనమాట. వీళ్ళు పెద్దవాళ్ళు కూడా చూడటానికి రావడం, వాళ్ళని తీసుకొని రావడము, అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళ కష్టాలు కూడా మేము వింటూ ఉంటాం. ఏ ఊరు మనది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎట్లా అని చెప్పేసి. పిల్లలే ఎందుకు, పెద్దవాళ్ళు కూడా పెద్ద పిల్లలే కదా, వాళ్ళకు కూడా మనము ఎందుకు చూసుకోకూడదు అనేది కూడా మాకు చాలా కాలం నుంచి కూడా మేము చూస్తూ, వాళ్ళ కష్టాలు చూస్తూ వింటూ ఉన్నాం. కాబట్టి ఇలాగ ఒక హోమ్ నిర్మించి వాళ్ళను కూడా చూసుకుంటే వృద్ధాప్యంలో వారికి ఒక డిగ్నిటీ ఇవ్వడం చాలా అవసరమని అనిపించింది మాకు. కాబట్టి వీళ్ళది ఇది హోమ్స్ స్టార్ట్ చేయడం కూడా మేము చేసాము. అలాగే గ్రామాలకు వెళ్ళి టీనేజ్ గర్ల్స్ కి
హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చేదాన్ని నేను. వాళ్ళ కష్టాలేంటి, నష్టాలేంటి, ఏ దారిలో వెళ్తే మంచిది అని చెప్పేసి కూడా చాలా ఎడ్యుకేషన్ ఇచ్చేదా వాళ్ళము. గ్రామాలకు కూడా వెళ్ళి మొబైల్ క్లినిక్స్ కూడా నేను కండక్ట్ చేశాను. ఈ కోవిడ్ నుంచి అన్ని బ్రేక్ పడిపోయాయి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండడం, వీళ్ళతో గడపడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయండి ఫౌండేషన్స్ మనకి ప్రస్తుతం? మేము స్వతహాగా నడిపేటువంటిది ఒక స్కూల్ ఉంది. అది పోరుమామిళ్ళ సమీపంలో ఒక గ్రామీణ ప్రాంతంలో. అక్కడ 260 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో 50 మంది అనాథ పిల్లలు ఉన్నారు. దాదాపు వాళ్లకు ఉచిత సేవలు అక్కడ అందిస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి జస్ట్ నామినల్ గా ఒక చిన్న ఫీజు ఉంటుంది. వాళ్ళకు చక్కని చదువు, భోజన వసతులు కల్పించి గ్రామీణ ప్రాంతంలో ఒక మంచి స్కూల్ నడపడానికి ముందుకు వచ్చాము. 20 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ నడుస్తూ ఉంది. మేము సహాయం చేసేటువంటి 2000 మంది స్టూడెంట్స్, హై స్కూల్ కానీ కాలేజీ పిల్లలు కానీ, వాళ్ళు 20 సెంటర్లలో ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు. ఆ సంస్థలను మేము నడపం. ఒక అనాథ శరణాలయం ఉంటుంది, ఎవరైనా అది నడుపుతూ ఉంటారు, ఆర్థికంగా కష్టపడుతూ ఉంటారు, నడపలేకపోతుంటారు, వాళ్ళకు సరైన వసతులన్నీ చేకూర్చలేక సతమతం అవుతుంటారు. అటువంటి వాళ్ళకు మేము ఆర్థిక సహాయం చేస్తాం. సో ఇన్ని ఫౌండేషన్ ద్వారా, అన్ని ఫౌండేషన్ అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా ఉందని విన్నాను నేను. అవుట్ ఆఫ్ ద కంట్రీ అనుకోవాలి. చికాగోలో మా సంస్థ ఉంది. డాక్టర్ గీత నేను కలిసి అక్కడ ప్రారంభించాము మా స్నేహితుల సహాయంతో. మేము నడిపే సేవా కార్యక్రమాలన్నీ ఎవరో డబ్బు మాకు పంపిస్తే మేము నడపటం లేదు. మేమిద్దరం కూడా మాకు అమెరికా పౌరసత్వం ఉంది. 6 నెలలు ఇక్కడ ఉంటూ 6 నెలలు అమెరికాలో ఉంటూ, అమెరికాలో ఉన్న టైంలో మా స్నేహితుల సహాయంతో మేమే స్వయంగా తీసుకొని వచ్చి మేమే స్వయంగా ఈ సేవా కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మాకెవరు కూడా మిడిల్ మెన్ లేరు. కాబట్టి డైరెక్ట్ సర్వీస్, ప్యూర్ సర్వీస్ అంటే మారు పేరు FCNA. నిజంగా చాలా గర్వపడుతున్నాను నేను కూడా. మాట్లాడడానికి చాలా సంతోషం. ఒక మాట అడగచ్చా? ప్లీజ్. పిల్లలు కూడా లేరు, కేవలం మీరిద్దరే, వీళ్ళందరినీ మీ పిల్లలుగా భావిస్తున్నారని విన్నాను. అంటే రీజన్ దానికి? పిల్లలు లేరని కుమిలిపోతే ఏంటి వచ్చేది? కాబట్టి వీళ్ళే మా పిల్లలు. చాలా మంది అమెరికాలో కూడా అడుగుతారు ఎంతమంది అమ్మా పిల్లలు అని. ఆబ్వియస్ గా క్వశ్చన్ వస్తుంది. అంటే నేను 2000 మంది ఉన్నారమ్మా. అవునా, నువ్వు చాలా ఎంగుగున్నావే 2000 మందికి అని జోక్ చేసేవాళ్ళు. కాబట్టి ఇదంతా మనసులోని భావన. పిల్లలు లేరు అని కుమిలిపోవడం కంటే కూడా పిల్లలు ఉన్న వాళ్ళే మా పిల్లలు. కాబట్టి మేము వీళ్ళందరినీ కూడా మా పిల్లల్లాగే భావిస్తాము. కొన్నిసార్లు వాళ్ళు నన్ను అమ్మ అంటారు, నేను ఏమి తాతయ్య అంటాను, ఏమి బాబు అని కూడా అంటారు. ఇక్కడ మనకి చిల్డ్రన్ అండ్ నీడీ, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ నీడీ. అయితే ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ షాద్ నగర్ లో ఉన్నటువంటి ఈ హోమ్ దగ్గర చిల్డ్రన్ అంటూ ఉన్నారు, పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు. మరి దీనికి రీజన్? వీళ్ళు మా పెద్ద పిల్లలు. మా తాతయ్యలకు అమ్మమ్మలకి ఎప్పుడు చెప్తాను, నీకు 80 ఏళ్ళు కదా, నీ వయసు ఎంత? 8 సంవత్సరాలు. మీరు నాకంటే చిన్న వాళ్ళు కదా, కాబట్టి మీరందరూ మా పిల్లలు. మనందరం ఇక్కడ బాగా ఉందాం, బాగా కలిసి భోంచేద్దాము, కలిసి ఆడుకుందాం, కలిసి మీ బాధను, మీ ఆరోగ్య సమస్యలను మేము పంచుకుంటాం. ఈ షాద్ నగర్ లో ఉన్నటువంటి హోమ్ లో ఎంత మంది ఉన్నారండి ప్రస్తుతం? ఇప్పుడు 33 మంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళలో కొందరు చిన్న వయసు వాళ్ళు, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఇంకా 11 మంది యంగ్ గర్ల్స్, డ్రాప్ అవుట్ గర్ల్స్. వాళ్ళు 3 నెలల ట్రైనింగ్, టైలరింగ్ ట్రైనింగ్, ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్ ట్రైనింగ్ శిక్షణ పొందేదానికి ఇక్కడే ఉండి వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళకు ఉచితంగా ఒక కుట్టు మిషన్ తీసుకొని పోయేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంది. అసలు ఈ హోమ్ కి ఎలా వచ్చారండి వీళ్ళంతా? కొంతమంది ఎవరు లేరు, ఎవరు పిల్లలు ఉన్నా ఆదరించలేదు, కాబట్టి వాళ్ళు వేరేగా తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. మేము చెప్పాం కదా, దస్తగిరి బాబు మియా మన షాద్నగర్ స్టేషన్ దగ్గర ఉన్నారు. కాబట్టి ఎవరు లేరని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము పోలీస్ వాళ్ళు వెళ్ళి మాకు హెల్ప్ చేశారు ఇక్కడికి తీసుకొని రావడానికి. అట్లా ఇక్కడికి వచ్చారు. కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చూసుకోలేని పరిస్థితి. చెప్పా కదా, మా పెద్ద పిల్లలు బాధపడుతున్నారు, ఏం చేద్దాం, కాబట్టి రండి మీరు కూడా మా ఇంటికి అని మేము పిలుచుకొని వచ్చాము. అలా వచ్చినప్పుడు పరిస్థితి ఏంటండి? అంటే వెంటనే ఇక్కడ వాతావరణానికి అలవాటు పడతారా? కొంచెం వాళ్ళని అలవాటు చెయ్యాలా? ఎలా ఉంటారు అసలు? కొంచెం చేంజ్ వస్తేనే మనకే కష్టం. అన్ని కాళ్ళు చేతులు ఆడి చదువు ఉండి అన్ని ఉండి కూడా మనకే కష్టం అవుతుంది అనమాట. కాబట్టి ఏ మార్పు అయినా కూడా కష్టమే.
ఇది ఒక్కొక్కరికి మేము ఒక్కొక్కరిని వారం రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా మేము ట్రైనింగ్ ఇచ్చిన కొంతమంది ఇక్కడ ఉన్నారనమాట. అన్నిటికీ మేము అలవాటు చేస్తాము. అదేం పెద్ద మాకు సమస్యగా కాదు. మేము అన్ని ఈజీగా తీసుకొని చేసుకోగలుగుతున్నాము. మా దగ్గర సిస్టర్స్ ఉన్నారు, మన స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉంటారండి స్టాఫ్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు 20 మంది ఉన్నారు. మొత్తం 20 మంది ఉన్నారు. సిస్టర్స్ లో 3 నర్సెస్ ఉన్నారు. కాబట్టి మాకు తెలుసు కాబట్టి వీళ్ళని ఎలా చూసుకోవాలి, మేము ఇవన్నీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకొని చేసుకుంటూ ఉన్నాం. మేల్ అండ్ ఫీమేల్ అవును, సెపరేట్ గా వెళ్ళి. కానీ అసలు ఇక్కడ హోమ్ చూస్తానండి ఎంత బాగుందో. రాగానే ఫస్ట్ ప్రశాంతంగా ఉంది. ఉన్నది రోడ్ సైడ్ అయినా కూడా ఎక్కడో లోపల ఏరియాలో ఉన్నాం మనము. చాలా కూల్, ప్రశాంతంగా, పీస్ఫుల్ గా అయితే అనిపిస్తుంది రాగానే. అంటే ఇంత స్పేషియస్ గా ఇలా నిర్మాణం చేయడానికి కారణం ఏంటి? గౌరవమైనటువంటి జీవితం వీళ్ళకు అందించాలా. పేదవాళ్ళైనా కూడా ఒక గౌరవమైన జీవితం, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలా. మగవాళ్ళు ఒక సైడ్ ఒక పక్క, ఆడవాళ్ళు ఒక పక్క, వాళ్ళు నడిచేదానికి, వీల్ చైర్స్ లో పోయేదానికి ఒక వాతావరణం కల్పించాలా. అందరూ ఒక బిల్డింగ్ లో ఒక చోట ఉంటే అలాంటి వాతావరణం ఉండదు. ఆ భగవంతుని దయతో ఒక మంచి స్థలాన్ని 6.5 ఎకరా ఇక్కడ తీసుకోగలిగాము. 2 సంవత్సరాలలో ఈ భవనాలన్నీ కూడా నిర్మించగలిగాము. మా ధ్యేయం అంతా కూడా ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఒక కుటుంబంగా, అందుకోసమే ఎఫ్సిఎన్ హోమ్ అంటున్నాము. ఒక హోమ్లీ అట్మాస్ఫియర్, అందరూ కలిసిమెలిసి ఇక్కడ పనిచేసే వాళ్ళు, ఇక్కడ సేవ పొందే వాళ్ళు ఒక కుటుంబ వాతావరణంలో జీవించాలనేదే మా ధ్యేయం. ఇక్కడ పనిచేసే దానికి వచ్చిన వాళ్ళకి కూడా మేము చెప్పేది ఏమంటే, మీరు ఏ పనైనా చేసానికి సిద్ధంగా ఉండాలా, త్యాగాలు చేయాలా. విలువలను కూడా మేము చెబుతూ, ఈ పెద్దలకు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకి కానీ కొన్ని విలువలు నేర్పుతూ, బాగా చూసుకోవాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా, వారి శేష జీవితాన్ని సంతోషంగా ఇక్కడ గడపాలనేదే మా యొక్క తపన, మా యొక్క కోరిక, మా యొక్క ఆశ. గీత గారు, అంటే పెద్ద వయసే కాబట్టి రకరకాల అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటాయి, వయసు రీత్యా మనం చూసేవి. బట్ ఎలా మేనేజ్ చేస్తారు అందరికి ఇట్లా ఇక్కడ? అంటే వీళ్ళందరికీ నేను వచ్చినప్పుడే మేము కొన్ని టెస్టులు చేపిస్తాము. ఓకే. కాబట్టి మాకు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి మాకు తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక మెడికల్ నోట్బుక్ ఉంటుంది. దాంట్లో వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, తర్వాత వాట్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ విత్ రిలేషన్ టు హెల్త్, అవన్నీ రాసి పెడతాను. ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నాం కూడా రాసి పెడతాం. ఓకే. కాబట్టి ఇప్పుడు నేను లేను, సిస్టర్స్ చూసుకుంటారు. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది, మనకు లోకల్ గా డాక్టర్స్ హెల్ప్ చేస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళను చూసుకోవడము అంత మాకేమంత కష్టంగా ఏమీ లేదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో బాగా ఇంకా హృదయ విదారకమైన పరిస్థితి ఎవరిదన్నా ఉందా ఇక్కడికి వచ్చినప్పుడు? ఏ స్థితిలో వాళ్ళు వచ్చారు ఇక్కడికి? అలాంటి హార్ట్ మెల్టింగ్ స్టోరీ ఎవరిదైనా? ఫాతిమా ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకోలేదు ఈమె సర్వైవ్ అవుతుంది అని. అలాంటి కండిషన్ లో ఉన్నారా? చాలా హై ఫీవర్, 104, 103 అట్లా. ఎక్కడ చూసారండి వారిని మీరు? స్టేషన్ లో, మన షాద్నగర్ స్టేషన్ లో ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. ఎవరు లేరా తనకి? మాకు తెలిసి లేరు. ఎన్ని రోజులు అవుతుంది వారు ఇక్కడికి వచ్చి? 4 ఏళ్ళు అయింది. 4 years అయింది. అసలు బతుకుతారో లేదా అనుకున్నారు, సర్వైవ్ అయ్యారు. దేవుడు నిజంగా ఆయన కృప. గాడ్ ఈస్ దేర్. కాబట్టి భగవంతుని శక్తితో, అందరి సహకారంతో, మా దాతల సహకారంతో, తర్వాత మీడియా ఇచ్చే సహకారముతో, మీరిచ్చే భరోసాతో మేము చేయగలుగుతున్నాం. థోమస్ గారు, అంటే ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు వాళ్ళని ఎప్పుడైనా సంప్రదించారా? మేబీ వాళ్ళకి మళ్ళీ అంటే అడ్రస్ తెలియని వాళ్ళు ఉంటారు, మళ్ళీ తల్లిదండ్రులు తీసుకెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అలా మీరు వాళ్ళని ఎప్పుడైనా కన్సల్ట్ చేయటం, పేరెంట్స్ గురించి చెప్పటం, కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయా ఇక్కడ? అన్ని జరుగుతాయి ఇక్కడ. కౌన్సిలింగ్ ఉంటుంది, వాళ్ళ యొక్క బాధలు వింటాము. ఎవరైనా ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉన్నాక మాకు బాగైంది మేము పోతామంటే కూడా సంతోషంగా పొమ్మని చెప్తాం. వెళ్ళారా? అలా వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు ఒక 10 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కష్టాలలో ఉండి కాలు ఇరిగి ఇక్కడికి వచ్చి ఉండి బాగైపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక హోమ్ అంటే సంతోషంగా ఉండాలా. ఒక హోమ్ అంటే ఇంకా వాళ్ళు సంతోషంగా ఉండేదానికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. వస్తారండి వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు చూడడానికి వస్తారా? వస్తారు. వీళ్ళు కూడా, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పండగలకి ఇంటికి వెళ్ళి వస్తారు. ఒక 2-3 రోజులు ధర్మం అది. వెళ్ళి మీ ఇంటికి వెళ్ళండి, మళ్ళీ మా ఇంటికి రండి అని చెప్పి. అదే పెద్ద వయసు వాళ్ళు అంటే ఏవైనా జరగచ్చు, ఎప్పుడు ఏ క్షణాలు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలా చనిపోయినప్పుడు
అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారా ఎవరైనా, లేకపోతే ఆ రిచువల్స్ అవన్నీ మీరే చేస్తారా, ఎలా అసలు? ఎవరైనా వాళ్ళ పిల్లలుండి తీసుకుపోతామంటే వాళ్ళ ఉద్దేశాల ప్రకారం చేస్తాం. వాళ్ళు ఇక్కడ చేరినప్పుడే అన్ని రాసిస్తారు, మాకు ఎవరు లేరని. అటువంటి వాళ్ళకి మేమే చేస్తాం, మా కుటుంబ సభ్యుల మాదిరిగా. ఇక్కడ మెమోరియల్ డే కూడా చేస్తాం వాళ్ళు చనిపోయినాక. అంటే ఇక్కడ ఉండే వాళ్లకు ఒక భరోసా, చనిపోయినా కూడా మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. ఒక రోజు అందరూ కలిసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అన్నం తింటారు. మనం దినం అంటాం కదా, అలాంటి స్మరణ దినాన్ని కూడా మేము జరుపుతాము. బంధువులు ఉండి తీసుకుపోతామంటే సంతోషంగా వాళ్ళ కార్యక్రమాలు ఇంటికాడ చేసుకునే దానికి కూడా మాకేం అభ్యంతరం లేదు. అన్ని అవకాశాలు ఉన్నాయి. అందరూ బాగుండాలనేది మా యొక్క కోరిక, మా యొక్క జీవిత ధ్యేయం. చాలా మంది అంటే కొన్ని ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు మాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుందండి, ఇలా కొంతమంది ఉన్నారు భాగ్యులు, నీడీ పీపుల్ ఉన్నారని చెప్పినప్పుడు వాళ్ళని ఇక్కడ చేర్పించాలన్నా, లేకపోతే ఈ వీడియో చూసి ఎవరికైనా అవకాశం ఉంది వీళ్ళని అక్కడ పంపిస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు అసలు ఎలా రావచ్చు ఇక్కడికి అని అంటే ఏం చెప్పారు? మొట్టమొదట సుమన్ టీవీ వాళ్ళకు చాలా వందనాలు. మీరు చాలా గొప్ప సేవలు చేస్తున్నారు. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తెస్తూ ఉన్నారు. మేము మిమ్మల్ని కోరేది ఏమంటే, మా సోషల్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ ఫోన్ నంబర్లు చూసి ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళకి మేము అన్ని వివరిస్తాం. మేము దిక్కులేని వృద్ధులు ఎక్కడైనా ఉన్నారని వెతుకుతున్నాం. ఇక్కడ 33 మంది ఉంటే 100 మందిని ఇక్కడ ఉచితంగా సాకేదానికి వసతులన్నీ ఉన్నాయి. ఇంకా ఎక్కువ మందిని సాకాలని తపన పడుతున్నాం. ఇంకా ఎక్కువ మందికి మంచి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు ఆ యొక్క ఈ హోమ్ గురించి 10 మందికి తెలిపితే ఎవరైనా గాని మమ్మల్ని సంప్రదించవచ్చు. అయితే ఇక్కడ మేము అందించేటువంటి సేవలు అన్ని కూడా ఉచితం, 1 రూపాయి కూడా తీసుకోము. అలాంటప్పుడు మేము చాలా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేస్తాము. ఎంతో మంది మా డబ్బు ఇస్తాము మీరు చేర్చుకుంటారంటే మేము మాకు అది ఇష్టం ఉండదు. అలా కూడా వచ్చారండి, అలా కూడా వస్తారు. అటువంటి వాళ్ళకు వేరే హోమ్స్ ఉన్నాయి, డబ్బులు ఇచ్చి పెయిడ్ హోమ్స్ ఉన్నాయి, అక్కడికి పోవచ్చు. ఇది కేవలము ఉచిత సేవా కార్యక్రమం. అటువంటి ఉచిత సేవలు అందించాలంటే మేము కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క కష్టాలు, కొన్నిసార్లు పిల్లలుండి కూడా కష్టపడుతున్నారు, వీళ్ళకు సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు, మందులు అన్నం పెట్టలేకపోతున్నారు అని మాకు తడితే వాళ్ళని హ్యాపీగా తీసుకొని వచ్చి ఇక్కడ చేర్చుకునే దానికి ఎప్పటికీ రెడీగా ఉన్నాం. అన్నింటికన్నా ఆదరణ, ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ మరీ ముఖ్యం. అది లేకే కదా వాళ్ళు అలా అయిపోయారు. అలాంటి వాళ్ళకి ది బెస్ట్ హోమ్ అని నేను అంటాను. చాలా హోమ్స్ చూశాను, బట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ వాతావరణానికే అందరూ ఫిదా అయిపోతారండి. దాని తర్వాత ప్రశాంతతే కావాలి పెద్ద వయసులో వాళ్ళకి. దానికి ఒక కారణం కూడా మా దగ్గర ఉన్నటువంటి మా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మా యొక్క ఉద్దేశాలు, మా యొక్క సేవా గుణం, మా యొక్క త్యాగ గుణం, కష్టపడేటువంటి గుణాన్ని చూసి వాళ్ళు కూడా కొంతవరకు ఇన్స్పైర్ అయ్యి మాతో కలిసి పనిచేసేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఏ పనైనా చేసేదానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఎలాంటి తారతమ్యం లేకుండా అన్ని పనులు చేసేదానికి బాగా వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. కాబట్టి మేము ఈ సేవా కార్యక్రమంలో ముందుకు పోగలుగుతున్నాం. ఎంత ఖర్చు అవుతుందండి మొత్తం ఈ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అసలు? ప్రతి నెల దాదాపు మాకు 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గాని వీళ్ళ బాగోగులు చూసుకునే దానికి గాని ఖర్చు అవుతుంది. కొందరు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. పుట్టినరోజులు, తర్వాత పెళ్లి దినాలు, తర్వాత ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారు. డెత్ యానివర్సరీస్ చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలతో కూడా వచ్చి ఇక్కడ భోజనాలు తీసుకొని వచ్చి వాళ్ళ చేతుల ద్వారా ఈ వృద్ధులకు పంచి మా అందరితో కూడా కలిసి భోజనం చేయటం చాలా గొప్ప విషయం. ఎలా చేస్తారండి బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్? ఎవరైనా ఫ్రూట్స్ అవి ఇవ్వాలంటే ఎవరైనా ఇక్కడికి రావచ్చు. పండ్లు గాని, పలహారాలు గాని, ఇంకా ఎలాంటి శుభదినాలు గాని, స్మరణ దినాలు గాని చేసుకునే దానికి ఎప్పటికీ వాళ్ళకి ఆహ్వానం ఉంటుంది. ఈ ఎఫ్సిఎన్ హోమ్ అనేది ఒక వృద్ధాశ్రమమే కాకుండా ఇది ఒక సేవా కేంద్రం. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి వాళ్ళకున్నటువంటి వనరులను ఇక్కడ పంచుకునేదానికి ఒక అవకాశం. ఈ వృద్ధాశ్రమం కాకుండా పోయిన వారంలో ఇక్కడ మస్కులర్ డిస్ట్రఫీ వాళ్ళకు పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ నడిపాము. దాదాపు 75 మంది హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వాళ్ళు ఇక్కడికి రావటం, వాళ్ళకు మేము ఆర్థిక సహాయం చేయటం, వేరే వాళ్ళ దాతలను కూడా పిలిచి వాళ్ళ చేతుల ద్వారా దాతలు వచ్చి వాళ్ళ చేతుల ద్వారా ఇవ్వగలిగారు. అది ఒక ప్రోగ్రామ్. కాబట్టి ఇంకా కొంత దాతలు వచ్చి చలికాలంలో చలి దుప్పట్లు ఇవ్వటం, తర్వాత షాల్వలు ఇవ్వటం, అట్లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇది ఒక అవకాశం. ఎఫ్సిఎన్ హోమ్ ఒక అవకాశాన్ని ఇస్తుంది. పేదలకు సేవ చేసేదానికి ఒక అవకాశం. ఎవరైనా రావచ్చు. మాకు కులము లేదు, మతం లేదు, రాజకీయం లేదు. వీటన్నిటికి అతీతంగా సేవ చేయాలన్నదే మా యొక్క జీవిత ధ్యేయం. గీత గారు, ఫైనల్లీ ఏం చెప్తారు? నెక్స్ట్ ఇంకంటే ఎలాంటి ఇంకా ఏమన్నా హోమ్ ని డెవలప్ చేసే ఆలోచన ఉందా? ఇది ఇలాగే ఉండాలని ఎంతమంది వచ్చినా మేము ఆహ్వానిస్తాం.
వాళ్ళని చూసుకోవడానికి. అలాగే సహాయం చెయ్యాలి అనేవాళ్ళు కొంతమంది కొంచెమే ఇవ్వగలరు, కొంతమంది 1 కిలోనే ఇవ్వగలరు, కొంతమంది 100 కిలోలు ఇవ్వగలరు. అవును, మేము ఏమి ఇచ్చినా సంతోషంగా మేము స్వీకరిస్తాం. మన సుమన్ టీవీ చూసేవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు, మీరు మా మాటలు విని ఉంటారు ఎన్నోసార్లు. కాబట్టి మీకు తోచిన చిన్న సహాయం మీరు చేయొచ్చు. ఇక్కడ సహాయం ఒకటే కాదు, సహాయం అంటానే ధన సహాయమే కాదు. కొన్ని ముసలి వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళకు ఏమీ ఆదరణ లేదు, మేము మీ ఇంటికి తీసుకొని రావచ్చా అని కూడా అడగొచ్చు. కాబట్టి మేము ఆల్వేస్ అంటే ఎప్పుడు మాకు ఇది కావాలి, మాకు అది కావాలి అనేదే కాదు, మాకు వ్యక్తులు కూడా కావాలి, కష్టపడే వాళ్ళు కూడా మా కుటుంబంలోకి రావచ్చు, మాతో ఉండొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని, ఈ మెసేజ్ ని మేము ఇవ్వాలనుకుంటున్నాం. సహాయానికి మేము ఉన్నాం ఇక్కడ, మీరు నిరుత్సాహపడవద్దు, మేము ఇక్కడ మిమ్మల్ని చక్కగా చూసుకుంటాము అనేది మాకు కావాలి. గ్రేట్ అండి. ఉన్న వాళ్ళతోనే ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నాము చాలు అని లిమిట్ పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ బట్ మీరు అలా కాదు, 100 మంది వచ్చినా సరే ఇక్కడ ఆదరణ దొరుకుతుంది, ఉండగలరు. ఒకవేళ ఇక్కడ చూసుకోలేకపోయినా కూడా వేరే హోమ్స్ లోనైనా మేము జాయిన్ చేపించగలం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఎట్లున్నావమ్మా అంటే ఇట్లా చూపిస్తారు. కిందికి ఎందుకు పోతున్నావు, ఆ కిందికి తిప్పే వేలు పైకి తిప్పొచ్చుగా. పైకి తిప్పితే మనలో ఎన్నో ఎండార్ఫిన్స్ మనలో రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్ ప్రభావం వలన మనకే సంతోషం వస్తుంది, హెల్త్ కూడా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి కష్టాలు ఉన్నాయని నువ్వు కుమిలిపోవద్దమ్మా. కష్టాలను నువ్వు ఎలా అధిగమించగలవు? కష్టాలు అధిగమించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఆ మార్గాలన్నీ నువ్వు కనిపెట్టలేవా? ఒక చిరునవ్వు నవ్వు, ఆ చిరునవ్వులోనే నీకు ఆరోగ్యం వస్తుందని చెప్తాను. సూపర్ అండి. తోమాస్ రెడ్డి గారు, గీత గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మళ్ళీ చెప్తాను. ఎందుకు అని అంటే సేవ చేయాలి అని అంటే ముందు మంచి మనసు ఉండాలి, తర్వాత ఆటోమేటిక్గా దేవుడు మిగతావన్నీ సౌకర్యాలన్నీ సమకూరుస్తాడు. ఇంతమందికి మీరు నిజంగా అమ్మా నాన్నే అయ్యారు, ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళ అమ్మ నాన్నే కాదు కానీ మీరే అయ్యారు. 2000 మంది పిల్లలు ఉన్నారు అన్నమాట, ఇంకా ఎక్కువ మందే ఉంటారేమోనమ్మా. అది మాత్రం గ్రేట్. ఇలాగే ఈ సర్వీస్ కంటిన్యూ చేయాలి అని సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు చేతనైన సాయం ఖచ్చితంగా అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ప్రస్తుతం నేనున్నదైతే షాద్ నగర్ హోమ్ అండి. ఇది FCN, మనకి 20 సంవత్సరాలు అయిపోయింది. తోమాస్ రెడ్డి గారు, అలా గీత గారి మాటల్లో వినే ఉంటారు, ఎంతో మందికి సేవ చేశారు. ప్యూర్ అంటే చాలా చక్కటి సేవ అయితే అందిస్తున్నారు. ఇక్కడ వింటే అర్థమైంది వీళ్ళ మాటల్లో. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినా కూడా అదే అనిపిస్తుంది, ఎంత చక్కగా ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తే చాలు మన వాళ్ళు అనుకుంటూ హత్తుకుంటూ మాట్లాడుతున్నారు అందరూ. చాలా మంచి వాతావరణంలో ఈ హోమ్ని నిర్మించారు, అలాంటి వాతావరణాన్ని కూడా లోపల కూడా క్రియేట్ చేశారు. సో ఇంకెవరైనా అంటే హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు, స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, షాద్ నగర్లో ఉన్నటువంటి ఈ హోమ్ అడ్రస్ కూడా మీకు అందిస్తున్నాము. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఉంటే కనుక డైరెక్ట్గా హోమ్ దగ్గరికి వచ్చి మీరు ఎటువంటి సేవ చేయాలనుకున్నా ఇక్కడ చేయొచ్చు. అలాగే మీరు ఏమైనా డొనేషన్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. కేవలం అది వస్తు రూపైనా లేకపోతే ధన రూపైనా కాదు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇలాగే అభాగ్యులు ఎవరైనా రోడ్డు దగ్గర ఉండిపోయి ఎటు దిక్కు లేకుండా పడిపోయి ఉంటే గనక, అనారోగ్యంతో ఉంటే గనక వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇక్కడ జాయిన్ చేయొచ్చు. హ్యాపీగా వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలా రోడ్డు పాలైపోయిన వాళ్ళ జీవితాల్ని బాగు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ రకంగా కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలా మీకు ఎవరైనా కనిపించినా, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు డైరెక్ట్గా షాద్ నగర్లో ఉన్నటువంటి ఈ FCN హోమ్ దగ్గర ఇన్ఫర్మేషన్ అందిస్తే చాలు, వాళ్ళే వెళ్ళి తీసుకువచ్చి వాళ్ళని మనుషులుగా మారుస్తారు. సో మీ వంతు సహాయం అందించండి, అందరం హెల్ప్ చేద్దాం. FCN హోమ్కి మన వంతు బాధ్యతగా మన హెల్ప్ని అందిద్దాం. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.